హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను నిన్న సెకండ్ వీడియో చేస్తా అని చెప్పినాను, బట్ నేను నిన్న సెకండ్ వీడియో చేయలేదు. అండ్ వీళ్ళు చాలామంది అన్న ఏమైంది సెకండ్ వీడియో చేస్తా అని చెప్పినావు, బట్ నువ్వు నిన్న సెకండ్ వీడియో చేయలేదు ఏందని వీళ్ళు చాలామంది నాకు మన రాధే ఆర్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేసి నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి బాస్, నిన్న ఏమైందంటే నాకు కొంచెం హెల్త్ ఖరాబ్ అయిపోయింది అనమాట, అంటే కొంచెం హెడ్ఏక్ అయిపోయింది నిన్న. సో అందుకే నేను నిన్న సెకండ్ వీడియో చేయలేదు. బట్ ఈ వీడియో స్పెషల్లీ మీకోసం, అంటే ఈ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ అయినా ఈ వీడియో స్పెషల్లీ మీకోసం చేస్తున్నాను. ఎందుకంటే బాస్ చూడండి, ఈరోజు ఈ వీడియోలో మనము నెక్స్ట్ వీక్ కాపోయే రా వీక్ కొన్ని స్పాయిలర్స్ గురించి మాట్లాడబోతాం. ఎందుకంటే నేను నిన్ననే మన రా హైలైట్స్ వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ కాపోయే రా అది ముందే టేప్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీక్ కాపోయే రా అది ఒక రికార్డెడ్ ఒక టేప్డ్ రా ఉంటుంది. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్ కాపోయే రా వీక్ అంటే ఒక టైప్లో ఇది ఒక స్పాయిలర్స్ ఉంటాయి అనమాట. అంటే ఈరోజు ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్ కాపోయే రా పైన. ఎందుకంటే చూడండి, నేను నార్మల్గా స్పాయిలర్స్ ఎప్పుడు ఇయ్యను, నేను ఎప్పుడు స్పాయిలర్స్కి అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు స్పాయిలర్స్ ఇస్తే మజా ఏమి రాదు. బట్ ఈ రోజు మనము స్పాయిలర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెక్స్ట్ వీక్ కాబోయే రా గురించి మనము ఈరోజు ఈ వీడియో ఎందుకు మాట్లాడబోతున్నాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలా జరిగింది, అంటే ఈరోజు మనం మాట్లాడిపోతే అది ఎక్కడనో చాలా అన్యాయం అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ సెత్ రాలిన్స్, రోమన్ రేన్స్ అంటే మళ్ళొకసారి కలిసి ఫైట్ చేయబోతున్నారు. అంటే చాలా రకరకాల డౌట్స్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో అన్ని డౌట్స్ అన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. సో అందుకని ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాస్. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. అంటే నిన్న జరిగిన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ మధ్యలో నేను వ్యూవర్షిప్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతలేను అంటే చూడండి, ఇప్పుడు మన స్మాక్ డౌన్ అండ్ రా అంటే ఇప్పుడు మన స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి యూఎస్ఏ పైన వచ్చేసి అనమాట. అండ్ యూఎస్ఏ పరిస్థితి మీకు తెలుసు, అక్కడ వ్యూవర్షిప్ చాలా తక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనవరి నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతాం కాబట్టి ఇక అంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత ఇక వ్యూవర్షిప్ అప్పుడు వస్తుందా రాదా ఏమి ఐడియా లేదన్నమాట. అందుకే నేను ఈ మధ్యలో అంటే మన వ్యూవర్షిప్ గురించి ఎక్కువ మాట్లాడతలేను. బట్ అయినా మీలో చాలామంది అన్న వ్యూవర్షిప్ అని అడుగుతున్నారు. సో అందుకని నేను ఫస్ట్ అంటే రా అండ్ స్మాక్ డౌన్ రెండు వ్యూవర్షిప్ ఇప్పుడు మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను అనమాట, రా అండ్ మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. సో మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రీసెంట్లీ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.564 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్గా చాలా తక్కువ వస్తుంది, 1.564 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ అయినా రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అయినా రాకి 1.465 మిలియన్ వచ్చింది. సో లాస్ట్ వీక్ తక్కువ ఉండే, అండ్ ఈ వారం రాకి వ్యూవర్షిప్ కొంచెం తక్కువ ఉందన్నమాట. అండ్ మీలో చాలామంది అన్న స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ ఇస్తలేదు, జర స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ ఇవ్వాలి మీరు చాలామంది అడిగినారు. సో మన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 1.536 మిలియన్ వచ్చింది. అంటే ఇప్పుడు అది 2 మిలియన్ రోజులంతా ఖతమైపోయినాయి ఇక, ఎందుకంటే ఇప్పుడు యూఎస్ఏ పైన వచ్చేసింది కాబట్టి ఇక మొత్తం పడిపోయింది వ్యూవర్షిప్. అంటే మన స్మాక్ డౌన్కి ఇప్పుడు రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 1.536 మిలియన్ వచ్చినాయి. అండ్ అంత ముందు స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి అయితే ఓన్లీ 1.428 వచ్చాయి అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన స్మాక్ డౌన్కి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది బాస్, అంటే ఓన్లీ 1.536 వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్ టైంలో వ్యూవర్షిప్ మొత్తం పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడాలి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాది వ్యూవర్షిప్ ఏమైనా లెక్క మన ముందు వస్తుందా రాదా చూడాలి. అండ్ అప్పుడు ఒకవేళ లెక్క వచ్చినా అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కాబట్టి అప్పుడు చూద్దాం, అప్పుడు చూద్దాం. బట్ ప్రజెంట్ కోసం అయితే చాలా తక్కువ వస్తుంది మన రా అండ్ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. బాస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీద ఒకటి తెలుసు ఉంటే నేను ఆల్రెడీ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే మేబీ అంత మంచిగా ఉంటే సర్వైవర్ సిరీస్లో సీఎం పంక్ వర్సెస్ మన గుంథర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరగచ్చు అని చెప్పినాను. బట్ ఇప్పుడు ఏమైందంటే సర్వైవర్ సిరీస్ కోసం ఆ డబ్ల్యూడబ్ల్యూ మొత్తం ప్లాన్ చేంజ్ చేసింది. ఒకటిసారి మన డబ్ల్యూడబ్ల్యూ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ని నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచినప్పుడు అప్పుడే వాళ్ళు అఫీషియల్ చేయలేదు, అంటే ఫ్యూచర్లో మ్యాచ్ ఉంటుంది అని చెప్పినారు ఇలా మధ్యలో. ఎందుకంటే మన గుంథర్కి అంటే ఇప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ నెంబర్ 1 కంటెండర్ కాబట్టి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైందేమో కొన్ని ప్లాన్స్ చేంజ్ చేసింది. అండ్ మన గుంథర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ సర్వైవర్ సిరీస్ కోసం కన్ఫర్మ్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే ఇక మన సీఎం పంక్ వర్సెస్ గుంథర్ ఈ మన సర్వైవర్ సిరీస్లో అయితే జరుగుతలేదు. బట్ సీఎం పంక్ ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో వస్తారా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ పైన మనకి ఒక మంచి ఆన్సర్ వచ్చింది. సో మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ఈ మన సర్వైవర్ సిరీస్ కోసము అంటే అడ్వర్టైజ్ ఉన్నారంట. ఎస్, అంటే స్టిల్ మన సీఎం పంక్ మనకి సర్వైవర్ సిరీస్లో కనిపిస్తారు. ఇప్పుడు ఒక మ్యాచ్లో కనిపిస్తారా లేదంటే జస్ట్ వచ్చి వెళ్ళిపోతారా, కనిపిస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్
సిరీస్లోనే మన సీఎం పంక్ చాలా సంవత్సరాల తర్వాత రిటర్న్ చేసినారు. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఒక సంవత్సరం కంప్లీట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మిస్ చేయరు అనమాట. సో అందుకని జస్ట్ మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో ఒక సెగ్మెంట్లో కనిపించచ్చు, లేదంటే అంత మంచిగా కూడా దానికంటే ముందు వచ్చి ఏదైనా ఒక సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపించిన ఒక మ్యాచ్ జరగచ్చు. కానీ ఓపెన్ చెప్పాలంటే అప్డేట్ ఏంటంటే సర్వైవర్ సిరీస్ కోసం అయితే స్టిల్ మన సీఎం పంక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారంట. సో అంత మంచిగా ఉంటే సర్వైవర్ సిరీస్లో మన సీఎం పంక్ మనకి కనిపిస్తారంట. సో ఇది ప్రెజెంట్ కోసం సీఎం పంక్ పైన అప్డేట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వీక్ ఆపోయే రా అంటే మొత్తం స్పాయిలర్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీ ఇష్టం అంటే ఎవరెవరికి స్పాయిలర్స్ ఇష్టం వాళ్ళు చూడొచ్చు, లేదంటే వాళ్ళు ఇక్కడ నుంచి వీడియోకి అంటే వద్దేచ్చనమాట. ఎందుకంటే స్పాయిలర్స్ ఇస్తున్నాను, కొంతమందికి అంటే స్పాయిలర్ ఇయ్యకని చెప్తారు. సో ఎవరెవరికి ప్రాబ్లమో నేను వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను గైస్. ఇక ఇక్కడ నుంచి స్పాయిలర్స్ స్టార్ట్ అయిపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈరోజు స్పాయిలర్ గురించి మాట్లాడాల్సింది. ఎందుకంటే చాలా జరిగింది. లైక్ మన రియా రిప్లీ, ఎస్ మన మామీ రియా రిప్లీ రిటర్న్ చేసి అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆపోయే రాలో మనకు కనిపిస్తే ముందే టేప్ అయిపోయింది. సో రీసెంట్లీ మన అంటే నిన్ననే మన రియా రిప్లీ రిటర్న్ చేసి అనమాట. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది, ఎందుకంటే చూడండి ఇప్పుడు రియా రిప్లీ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు. అంటే ఇంజరీ వల్ల ఒక 2-3 వారాల కోసం మామైపోయింది. రిటర్న్ చేసి అంటే అది ఒక పెద్ద మాట, అంటే రిటర్న్ చేసింది. బట్ వాళ్ళు అంటే ఒక రికార్డెడ్ రాలో తీసుకొచ్చినారు. ఇప్పుడు రికార్డెడ్ రాలో వచ్చిందంటే ఇప్పుడు అంటే ఫ్యాన్స్కి మొత్తం మజా ఖరాబ్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరెవరు అక్కడ లైవ్ చూస్తున్నారు, ఎవరో టికెట్ కొనుక్కొని చూస్తున్నారు, వాళ్ళ కోసమే చాలా పెద్ద సర్ప్రైజ్. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మనలాంటి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అంటే మనమైతే ఆన్ టీవీలో చూస్తున్నాం, బట్ మనకైతే మొత్తం ఇప్పుడు అంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు రియా రిప్లీ వచ్చింది, అది ఇప్పుడు మొత్తం లీక్ అయిపోయింది, సోషల్ మీడియాలో అన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి. సో మొత్తం మజా ఖరాబ్ అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే మన రియా రిప్లీ రిటర్న్ చేసింది. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మనకి మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో కనిపించింది. ఎందుకంటే చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. మేబీ అంత మంచిగా ఉంటే ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో మన రియా రిప్లీ కనిపించచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక స్పాయిలర్ ఉండే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక పెద్ద స్పాయిలర్ గురించి. అండ్ అది ఏంటంటే మీరు రీసెంట్లీ రాలో ఒకటి గమనించినారు, మన సామీ జైన్ సెత్ రాలిన్స్ ముందు వచ్చి చాలా క్లియర్లీ చెప్పినారు, చూడు అంటే రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ అంటే చాలా జరిగింది ఇంతకుముందు, బట్ ఎంతైనా సరే మన ఫ్యామిలీ కాబట్టి నేను రోమన్ రేన్స్తో కలిసి ఫైట్ చేయబోతున్నాను వార్ గేమ్స్లో. సో నువ్వు ఒకప్పుడు రోమన్ రేన్స్తో కలిసి ఉన్నావు, నీకు ఇంకా ఎక్కువ తెలుసు అనమాట రోమన్ రేన్స్ గురించి. సో మీరు అంటే ఒకప్పుడు మీరు కలిసి ఉండే మీరు ఒక ఫ్యామిలీస్తో నువ్వు రావచ్చు కదా వార్ గేమ్స్, నువ్వు కలిసి ఫైట్ చేయొచ్చు కదా అని మన సెత్ రాలిన్స్కి ఆఫర్ ఇచ్చినప్పుడు మన సెత్ రాలిన్స్ క్లియర్లీ నో అని చెప్పేసినారు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు చాలా జరిగింది, సో అందుకనే నో అని చెప్పేసినారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆపోయే రాలో ఏం జరగబోతుంది అంటే అది ముందే రికార్డ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మెయిన్ స్పాయిలర్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మ్యాచ్ జరుగుతుంది అనమాట నెక్స్ట్ రాలో. సో ఆ మ్యాచ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మన బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చేస్తారు ఆ మ్యాచ్ మధ్యలో. లైక్ మన జేకబ్ ఫాటు, టాంగాలోయ వీళ్ళు వచ్చేస్తారనమాట డిస్టర్బ్ చేయడానికి, ఇంటరప్ట్ చేయడానికి మన సెత్ రాలిన్స్కి. సో అప్పుడే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ అక్కడ వచ్చేస్తారు. లైక్ మన జే ఉసో, జిమీ ఉసో, సామీ జైన్, సెత్ రాలిన్స్కి వాళ్ళు హెల్ప్ చేయడానికి అక్కడ వచ్చేస్తారనమాట. అండ్ అక్కడ రింగ్ సైడ్ వచ్చిన బ్రాల్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత అక్కడ మెయిన్ ఏమైందంటే అక్కడ సోలో సికో వచ్చేస్తారు. అంటే ఇప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్, న్యూ బ్లడ్ లైన్ అక్కడికి వెళ్ళిపోతారు అనమాట ఐ థింక్. అండ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ వీడియోస్ జస్ట్ కొంచెం వీడియోస్ వస్తున్నాయి. సో అక్కడ సోలో సికో వచ్చేస్తారు అనమాట. సోలో సికో కొంచెం ఇంటరప్ట్ చేస్తారు మన సెత్ రాలిన్స్కి. అండ్ దీని లాభం లేపేస్తారు మన బిగ్ బ్రాన్సన్ రీడ్. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోతారు బిగ్ బ్రాన్సన్ రీడ్. అండ్ సెత్ రాలిన్స్ ఓడిపోతారు, నెక్స్ట్ రాలో సెత్ రాలిన్స్ ఓడిపోతారు అనమాట. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే సోలో సికోవా బిగ్ బ్రాన్సన్ రీడ్ది చేయి పైకి లేపినారు. చాలా క్లియర్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, జస్ట్ కొన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. సో మన సోలో సికోవా చేయి పైకి లేపినారనమాట మన బిగ్ బ్రాన్సన్ రీడ్ది. సో దీని అర్థమైంది అంటే ఇప్పుడు రీసెంట్లీ రాలో సెత్ రాలిన్స్ నువ్వు రావచ్చు కదా ఒరిజినల్ బ్లడ్ లైన్తో కలిసి ఫైట్ చేయొచ్చు కదా అని ఆఫర్ ఇచ్చినారు. సోలో సికోవా అవి బ్యాక్ స్టేజ్ సెత్ రాలిన్స్కి ఆఫర్ ఇచ్చినారు. బట్ మన సెత్ రాలిన్స్ ఒరిజినల్ బ్లడ్ లైన్కి అండ్ న్యూ బ్లడ్ లైన్కి ఇద్దరికి నో అని చెప్పేసినారు. అండ్ ఇప్పుడు ఒకటిసారి బిగ్ బ్రాన్సన్ రీడ్ది చేయి పైకి లేపినారు సోలో సికోవా. సో దీని అర్థం ఏంటంటే మేబీ బిగ్ బ్రాన్సన్ రీడ్ మన న్యూ బ్లడ్ లైన్ది 5th మెంబర్ కావచ్చు అనమాట వార్ గేమ్స్. జస్ట్ ఒక మ్యాచ్ కోసం వార్ గేమ్స్ కోసం 5th మెంబర్ న్యూ బ్లడ్ లైన్లో మన బ్రాన్సన్ రీడ్ కావచ్చు. అండ్ ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ 5th మెంబర్ న్యూ బ్లడ్ లైన్లో అయితే అక్కడ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో ఇక సెత్ రాలిన్సే కదా. సో సెత్ రాలిన్స్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో 5th మెంబర్ కావచ్చు. అంటే ఇంకా ప్రెజెంట్ ఇంకేం కన్ఫర్మ్ కాలేదు, అంటే చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అనమాట. నేను ఓపెన్లీ చెప్పేస్తున్నాను, ప్రెజెంట్ ఇంకేం కన్ఫర్మ్ కాలేదు, సెత్ రాలిన్సే 5th మెంబర్ అని ఇంకేం అఫీషియల్ కాలేదు. ఎందుకంటే ఇది ఒక రికార్డెడ్ రా కాబట్టి ఇది అంటే ఇంకేం అఫీషియల్ కాలేదు. బట్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, అంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే న్యూ బ్లడ్ లైన్లో 5th మెంబర్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో 5th మెంబర్ ఇంకెవరో కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్.
అండ్ ఇందాకనే వీడియో స్టార్టింగ్ చెప్పినా కదా, అంటే నేను ఎక్కువ స్పాయిలర్ గురించి మాట్లాడను, బట్ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రాబ్లమ్స్ అట్లా అయిపోతున్నాయి బాస్. అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసింది, అంటే మన బ్లడ్ లైన్ ఇంటరప్ట్ చేసింది, చాలా జరిగింది రాలో, అండ్ మన బ్రాన్సన్ రీడ్ చేయి పైకి లేపినారు సోలో సికోవా. సో చూస్తుంటే అట్లా కనిపిస్తుంది కదా. సో అందుకని ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రిపుల్ హెచ్ పైన చాలా కోపం చేస్తున్నారు. అంటే చూడండి, ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ నడిపిస్తున్నారు మొత్తం స్టోరీ లైన్, అండ్ ట్రిపుల్ హెచ్ మొత్తం మన న్యూ బ్లడ్ లైన్, ఒరిజినల్ బ్లడ్ లైన్ అంటే మొత్తం బ్లడ్ లైన్ స్టోరీ లైన్కి మొత్తం సర్వనాశనం చేసి పడేస్తుండు బాస్. అంటే నేను చూడండి, ఓపెన్ చెప్పాలంటే నేను ట్రిపుల్ హెచ్ చాలా పెద్ద ఫ్యాన్, అండ్ నేనే చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర చాలా క్లియర్లీ ఆప్షన్ ఉంది కదా, అంటే లెన్స్ అనవాకి వాళ్ళు ఆల్రెడీ సైన్ చేసినారు, టాలా టొంగాకి వాళ్ళు సైన్ చేసినారు, అండ్ జేకఫ్ అంటున్నాం సారీ, అంటే మన జిలాఫాటువి ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా క్లోజ్ ఉన్నారు సైన్ కోసము. సో వీళ్ళకి తీసుకురావచ్చు కదా, అంటే హ్యాజ్ ఏ 5th మెంబర్, అంటే జిలాఫాటు తీసుకురావచ్చు, లేదంటే టాలా టొంగాకి తీసుకురావచ్చు, లేదంటే లెన్స్ అనవాకి తీసుకురావచ్చు. సో ఇన్ని ఆప్షన్లు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ అన్నప్పుడు బ్లడ్ లైన్ మెంబర్స్ ఉండాలి. సరే ఇప్పుడు సామిజన్ ఒకప్పుడు ఒరిజినల్ బ్లడ్ లైన్ పార్ట్ కాబట్టి సరే సామిజన్ ఉన్నాడు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సామిజన్ ఉంటేనే ఫ్యాన్స్ చాలా కోపం చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మన సెత్ రాలిన్స్వి కావచ్చు అంట, అండ్ అక్కడ న్యూ బ్లడ్ లైన్లో బ్రాన్సన్ రీడ్ కావచ్చు అంట. సో ఇదంతా ఇప్పుడు బయటికి రాగానే ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు, అంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తము సర్వనాశనం అయిపోతుంది, మాకు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ కావాలి, బట్ ఎక్స్ట్రా మెంబర్స్ అంటే ఇది అసలు వీళ్ళకి ఎందుకు యాడ్ చేస్తున్నాం, మీ దగ్గర జిలాఫాటు మీరు తీసుకురావచ్చు, టాలా టొంగా ఆల్రెడీ సైన్ ఉన్నారు, అంటే లెన్స్ అనవా ఆల్రెడీ సైన్ ఉన్నారు మన డబ్ల్యూడబ్ల్యూతో, వీళ్ళకి తీసుకురావచ్చు కదా అని ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు. సో అందుకని కానీ ఏమైనా కావచ్చు ఇప్పుడు, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ రియాక్షన్ చూసి మేబీ డిసిజన్ ఏమైనా చేంజ్ చేయొచ్చు, అండ్ 5th మెంబర్ మేబీ మన బ్లడ్ లైన్ మెంబర్సే కావచ్చు, లేదంటే ఇక మన డబ్ల్యూడబ్ల్యూ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో సెత్ రాలిన్స్ తీసుకొస్తుంది, అండ్ న్యూ బ్లడ్ లైన్లో 5th మెంబర్ ఇక మన బిగ్ బ్రాన్సన్ రీడే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్స్ ఏం చేంజ్ చేయకపోతే, అంటే ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మొత్తం మన ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంది. ఫ్యాన్స్ అయితే ఇప్పుడు వద్దంటున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటున్నారు, ఫ్యాన్స్ అయితే మాకు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ కావాలంటున్నారు. బట్ ఇదంతా తమాషాలు ఎందుకు, మధ్యలో వీళ్ళకెందుకు యాడ్ చేసి ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్కి వీళ్ళిద్దరికి సపరేట్గా ఒక మ్యాచ్లో బుక్ చేసిన, ఒక మంచి స్టిపులేషన్ యాడ్ చేసిన, ఆ మ్యాచ్ సపరేట్గా ఒక హైలైట్ మ్యాచ్ అయిపోతుంది. సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ది ఒక హైలైట్ మ్యాచ్ చేయొచ్చు, సపరేట్గా బుక్ చేసి ఒక మంచి స్టిపులేషన్ యాడ్ చేసి. బట్ అలాంటి వీళ్ళకి దీంట్లో ఎందుకు యాడ్ చేస్తున్నారని ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా నెగిటివే మనం మాట్లాడినాం, బట్ ఇప్పుడు మనం పాజిటివ్ గురించి మాట్లాడదాం, అంటే ఒక మంచి సైడ్ గురించి మాట్లాడదాం. ఒకవేళ సెత్ రాలిన్స్ నిజంగానే మన రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి, సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నమాట. ఓకే, సో అన్ఫినిష్డ్ బిజినెస్కి వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు, అంటే ఇలా మధ్యలో ప్రాబ్లం వాళ్ళు స్టిల్ చూపించు, అంటే ఏదో సెత్ రాలిన్స్ వచ్చి రోమన్ రేన్స్ సైడ్ ఫైట్ చేస్తుంటే అంతా మంచిగా అయిపోయినట్టు కాదు, ఇలా మధ్యలో కొన్ని హైలైట్ మూమెంట్స్ అక్కడ క్రియేట్ చేయొచ్చు, అంటే కొన్ని అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఫ్యూడ్ కోసం ఏమైనా అక్కడ టీజ్ ఇవ్వచ్చు, లేదంటే అంత మంచిగా అయిపోవచ్చు, మళ్ళొకసారి కలిసిపోవచ్చు, ద షీల్డ్ లాగా ఏమైనా టీజ్ చేయొచ్చు అనమాట. సో చాలా స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. సో అందుకని సెత్ రాలిన్స్ ఒకవేళ రోమన్ రేన్స్ సైడ్ వస్తే అది ఎక్కడో కొంచెం స్టోరీ లైన్ కోసం మంచిగా అవుతుందని ఈ టైప్లో కొంచెము, అంటే మనం కొంచెం పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో. సో అది ఒకటి కంటిన్యూ చేయొచ్చు అనమాట. అది ఇప్పుడు మంచి వేలో కావచ్చు, చెడులో కావచ్చు, అంటే కానీ ఏమైనా కావచ్చు, బట్ స్టోరీ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు స్టోరీ కంటిన్యూ అంటే మీకు అర్థమవుతుందా, అంటే ద రాక్కి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఆ టైప్లో స్టోరీ చూపించచ్చు. ఎందుకంటే కోడీ రోడ్స్తో కలిసి రోమన్ రేన్స్ హ్యాస్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినప్పుడే ద రాక్కి చాలా పిచ్చి కోపం వచ్చింది. ద రాక్ వచ్చి అక్కడ చాలా కోపంలో చూసి వెళ్ళిపోయినారు, 3 కౌంట్ చేసి మరి వెళ్ళిపోయినారు. అలాంటిది ఇప్పుడు సెత్ రాలిన్స్తో కలిసి ఫైట్ చేస్తే రోమన్ రేన్స్ ద రాక్కి ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ద రాక్కి చాలా పిచ్చి కోపం వచ్చేస్తుంది. అండ్ ద రాక్కి అప్పుడు ఒక రీజన్ దొరుకుతుంది అనమాట, అంటే నేను నీ సైడ్ ఉన్నాను, రసల్ మేనియా టైంలో నేను నీ సైడ్ ఉండి నీకు ఇంత హెల్ప్ చేసినాను, బట్ నువ్వేం చేస్తున్నావు అంటే కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్, రోమన్ రేన్స్ నీకు ఓడిపించినారు. అలాంటిది నువ్వు అంటే నీ టైటిల్ రేన్ 4 సంవత్సరాల టైటిల్ రేన్ వీళ్ళు కలిసి ఎండ్ చేసినారు. సో అలాంటి నువ్వు వీళ్ళకి అంటే అంత ఈజీలీ నువ్వు క్షమించేస్తున్నావు, అంటే నువ్వు వీళ్ళతో కలిసి ఫైట్ చేస్తున్నావు ఏంది, ఇది ఎక్కడో కరెక్ట్ కాదని ద రాక్ చాలా పిచ్చి కోపం చూపించచ్చు, అంటే స్టోరీ కనెక్ట్ అయిపోతుంది బాస్. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే సెత్ రాలిన్స్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో హ్యాజ్ ఏ 5th మెంబర్లో అడుగు పెడితే చాలా స్టోరీ కనెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే చాలా ఉంటాయి, కొంతమంది సెన్సే ఉండదు అంటున్నారు, సెత్ రాలిన్స్ అసలు ఎందుకు సెన్సే ఉండదు అంటున్నారు. బట్ మీరు ఆలోచించండి, అక్కడ ద రాక్కి ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా.
ద రాక్ అప్పుడు ఏమంటారు అంటే, నువ్వు అంటే నేను నీ సైడ్ ఉన్నాను, నాకు ఇంత హెల్ప్ చేసినాను, బట్ నువ్వేంది కొడి రోడ్స్తో కలిసి ఫైట్ చేస్తున్నావు, నువ్వేంది సామీ జైన్కి మళ్ళీ ఒకసారి నీ ఒరిజినల్ బ్లడ్ లైన్ తీసుకొచ్చేసినావు, నువ్వేంది సెత్ రాలిన్స్తో కలిసి వార్ గేమ్స్లో ఫైట్ చేస్తావు, అసలు నీకు ఏమైపోయిందని అప్పుడు ద రాక్ ఇంకా పిచ్చి కోపం చూపిస్తారు. అండ్ అప్పుడు ద రాక్ అండ్ రోమన్ రేన్స్ది ఒక జబరదస్త్ స్టోరీ లైన్, ఒక జబరదస్త్ ఫ్యూడ్ నడుస్తుంది అనమాట. అండ్ ఆ ఫ్యూడ్ అసలు మేనియాలో ఒక సింగిల్స్ మ్యాచ్తో ఎండ్ అయిపోతుంది. అంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ డ్రీమ్ మ్యాచ్ మనకి ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ అప్పుడు ఫైనల్లీ ఆ ఫ్యూడ్ ఎండ్ అయిపోతాయి అనమాట. సో ఇదంతా కనెక్ట్ అయిపోతాయి. ద రాక్ ఇంకా చాలా పిచ్చి కోపం చూపిస్తారు. అంటే కోడితో నువ్వు కలిసి ఫైట్ చేసినావు ఒక టాగ్ టీమ్ మ్యాచ్లో, సామీ సెత్ రాలిన్స్ అసలు ఏం జరుగుతుందని ద రాక్ అప్పుడు నేనే అసలే నా మాస్టర్ మైండ్ నీ బ్లడ్ లైన్ కానీ వచ్చేసాను. ఇంకా చాలా జరుగుతాయి అనమాట, ఇంకా చాలా స్టోరీ లైన్ ఉంది. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇదంతా స్టోరీ లైన్ గురించి చిన్న తర్వాత మీరేమంటారు? నేను అందుకే చెప్పినాను అంటే నేను ఎక్కువ స్పాయిలర్ గురించి మాట్లాడాను, బట్ ఈరోజు మనం స్పాయిలర్ గురించి మాట్లాడుతున్నామంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. చాలా జరుగుతుంది మా డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని మనం ఈరోజు ఇంత ఓపెన్లీ మాట్లాడినాము. అండ్ మీకు ఒక రూమర్ గుర్తుంది కదా, ద రాక్ వచ్చినా రావచ్చు సర్వైవర్ సిరీస్లో. అంటే ద రాక్ 5th మెంబర్ అని కాదు, ద రాక్ 5th మెంబర్లా ఉన్నా లేకపోయినా ద రాక్ మనకి సర్వైవర్ సిరీస్లో కనిపించచ్చు అని మనకి ఇలాంటి రూమర్ ఉందని నేను మందికి ముందే చెప్పినాను. సో అందుకని చెప్తున్నాను, స్టోరీ మేబీ మనం అట్లా అనుకుంటున్నాం, సెన్స్ లేదు స్టోరీలో మనం అనుకుంటున్నాం, బట్ మేబీ ఒక స్టోరీ చాలా జబర్దస్త్ స్టోరీ కనెక్ట్ అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకా మంచిగా ఉంటే ఇంకేమైనా రూమర్స్ ఇంకేమైనా అప్డేట్ వస్తే ఈ స్టోరీ లైన్ పైన నేను మీ అందరికీ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.